ఎవరు ఆశీర్వదించబడిన వారంటే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్టిజం తీసుకున్న వారే ఆశీర్వదించబడిన వారు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ఆశీర్వదించబడిన వాడు ఎవడంటే మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వాడే ఆశీర్వదించబడినవాడు. ఈ లోకములో ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, పదవి ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా, ఈ లోకంలో ఎండి బంగారులు ఉన్నా ఆస్వాదించబడినవాడు కాదు. కానీ యేసయ్యను నమ్ముకున్నవాడు మాత్రమే ఆస్వాదించబడినవాడు అని చెప్పాడు. ఈ రోజుకు నాకు గుర్తుంది ఆ మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ప్రభు బిడ్డగా జీవిస్తూ ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగి నిత్య జీవం కొరకు జీవిస్తున్న నువ్వే ఆస్వాదించబడినవాడు. చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఆయన